వెల్కమ్ టు జ్ఞానప్రసన్న ఆస్ట్రో ఛానల్. ఇవాల్టి వీడియోలో మహాకోటీశ్వరులను సృష్టించే మహాధనయుగం అనే వరుసలో కర్కాటక లగ్న జాతకులకు ఏ ఏ గ్రహాలు బలంగా ఉంటే ఈ మహాధనయుగం యాక్టివేట్ అవుతుందో ఇప్పుడు తెలుసుకుందాము. కర్కాటక లగ్నం రాజయోగ కేంద్రాలలో మొదటి లగ్నం కర్కాటక లగ్నం. ప్రపంచంలోని అతిపెద్ద కోటీశ్వరులు చాలామంది కర్కాటక లగ్నంలో జన్మించి ఉంటారు. గొప్ప గొప్ప రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలు, కళారంగంలో గొప్ప పేరు పొందిన వారందరూ కర్కాటక లగ్నం లేదా రాశిలో జన్మించి ఉంటారు. ఎందుకు కర్కాటక లగ్నానికి ఇంత ముఖ్యత్వం ఉంది అంటే ఇది చంద్రుని రాశి. చంద్రుడు భూమికి అతి సమీపంలో ఉండడం వల్ల చంద్రుని ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకొని మీ జన్మరాశి ఏర్పడుతుంది. ఇక కర్కాటక లగ్నానికి మహాధనయోగాన్ని ఇచ్చే గ్రహాలు ఏవి అంటే 2, 9, 11వ స్థానాధిపతులు. ఇక 2వ స్థానాధిపతి అయిన రవి లగ్నానికి మిత్రగ్రహం. ఈయన 10వ స్థానంలో ఉచ్చం అవుతారు. కర్కాటక లగ్నంలో జన్మించిన వారు చాలామంది రాజకీయాల్లో ప్రభుత్వ అధికార పదవుల్లో విజయం సాధించడానికి గల సూక్ష్మమే ఇక్కడ దాగి ఉంది. 2వ స్థానాధిపతి ధనాధిపతి అయిన రవి 10వ స్థానంలో ఉచ్చం అవుతారు కాబట్టి ప్రభుత్వ అధికార పదవులను వీళ్ళు అలంకరిస్తారు. సో ధనాధిపతి రవి, తర్వాత 9వ స్థానాధిపతి అయిన గురువు వీళ్ళ లగ్నంలోనే ఉచ్చం అవుతారు. ఈ లగ్నానికి ఇంకొక శుభగ్రహమైన శుక్రుడు భాగ్యస్థానంలో ఉచ్చం అవుతారు. ఇక లగ్నాధిపతి చంద్రుడు జీవితంలో సుఖభోగాలను, ఆర్థిక విజయాలను, గొప్ప వ్యాపారవేత్తలను సృష్టించగల వృషభంలో ఉచ్చం అవుతారు. అప్పుడు కోటీశ్వరులను సృష్టించే మహాధనయోగం కర్కాటక లగ్నానికి కొంచెం అధికంగా ఉంటుంది. తర్వాత కర్కాటక లగ్నానికి రవి గురువులు మిత్రగ్రహాలు. వీళ్ళిద్దరూ ఏ విధంగా కనెక్ట్ అయినా ఈ యోగం అనేది ఏర్పడుతుంది. అయితే ఇంకొక సూక్ష్మం, ధనాధిపతి లాభాధిపతి అయిన రవి శుక్రులు ఆల్మోస్ట్ ఎల్లప్పుడూ కలిసే ట్రావెల్ చేస్తుంటారు కాబట్టి సహజంగానే మహాధనయోగం ఏర్పడే లగ్నాలలో మొదటి లగ్నం కర్కాటకం. ఇక్కడ రవి గురువు మరియు శుక్రుని వల్ల శుభత్వాన్ని పొంది అద్భుతమైన యోగ భాగ్యాలను అందిస్తారు. గురు శుక్రులను రవి అస్తంగత్వం చేశారంటే జాతకుడు రాజయోగాధిపతి అని చెప్పవచ్చు. ఇందులో రవి ఉచ్చస్థితిలో శుక్రునితో కలిసి ఉండి గురువు భాగ్యస్థానంలో స్వంత రాశి అనే స్థితిలో ఉన్నప్పుడు, లేదా వృషభంలో శుక్రుడు స్వంత రాశి అనే స్థితిలో ఉండి రవితో కలిసి ఉండడం, గురు భగవానుడు స్వంత రాశుల్లో ఉండడం లేదా కలిసి ఉండడం, లేదా రవికి కేంద్ర స్థానాలలో ఉండడం వల్ల మహాధనయోగం కర్కాటక లగ్న జాతకులకు యాక్టివేట్ అవుతుంది. ఇంకా కర్కాటకంలో గురువు ఉచ్చంలో ఉండి రవితో కలిసి ఉండడం, శుక్రుడు లాభస్థానంలో ఉండడం అనే స్థితి కర్కాటక లగ్నానికి మొదటి తరహా మహాధనయోగంగా ఏర్పడుతుంది. తర్వాత ఇంకొక సూక్ష్మ విషయం, ఈ మహాధనయోగంలో కుజుడి యొక్క పాత్ర కొంచెం ఉండవలసి వస్తుంది. ఎందుకంటే కర్కాటక లగ్నానికి 5, 10 స్థానాల అధిపతి కుజుడు. ఈ కుజుడు మంచి స్థితిలో ఉండాలి. సో కుజుడు ఏదో ఒక విధంగా మంచి స్థితిలో వీళ్ళతో కలిసి ఉండవచ్చు, తప్పు లేదు. ఇప్పుడు ఈ 4 గ్రహాల కాంబినేషన్ చూడండి. రవి, శుక్రుడు, గురువు, కుజులు పెద్దగా ఎవ్వరు స్పాయిల్ కారు. గురు శుక్రులు తమ శుభత్వాన్ని రవికి ఇచ్చినప్పుడు రవి శుభత్వంగా మారి అతి పెద్ద విజేతలను సృష్టిస్తారు. అందువల్లనే కర్కాటక లగ్నంలో జన్మించిన వారు ప్రభుత్వ ఉన్నత పదవులను పొందడం ద్వారా కోటీశ్వరులై ఉంటారు. రాజకీయాల ద్వారా గొప్ప శక్తిని కలిగిన వ్యక్తులుగా ప్రజలను రక్షించడానికి ఉద్దేశింపబడిన వారుగా ఉంటారు. ఇక కర్కాటక లగ్నంలోనే
వీళ్ళ కలయిక ఉంటే మంచిది. సింహంలో రవి గురువుల కలయిక ఉండి శుక్రుడు కలిసి ఉన్న ఇబ్బంది లేదు. కన్యలో వీళ్ళ కలయిక అంత మంచిది కాదు, పెద్ద యోగంగా తీసుకోకూడదు. తులలో శుక్ర రవులు కలిసి ఉండి గురు భగవానుడు వేరే ఎక్కడైనా మంచి స్థితిలో ఉన్నా మంచిది. వృశ్చికంలో రవి సమం అనే స్థితిలో, గురువు మిత్రక్షేత్రం అనే స్థితిలో ఉంటారు. శుక్రుడు సమం అనే స్థితిలో ఉంటారు కాబట్టి ఇక్కడ కూడా ముగ్గురు కలిసి ఉండవచ్చు. ధనుసులో గురువు స్వంత రాశి అనే స్థితిలో ఉంటారు. రవికి అతి మిత్రక్షేత్రం అనే స్థితి ఉంటుంది. శుక్రుడు మాత్రం తులలో స్వంత రాశి అనే స్థితిలో ఉంటే మంచిది. అయితే ధనుసులో ఈ ముగ్గురి కలయిక ఉండకూడదు. ఇక మకరంలో ఈ ముగ్గురి కలయిక మంచిది అని చెప్పడానికి కుదరదు. కుంభంలో కూడా మంచిది కాదు. మీనంలో మాత్రం రవి గురువు శుక్రుల కలయిక అద్భుతంగా ఉంటుంది. భాగ్యస్థానంలో ఈ ముగ్గురు అధిక బలం కలిగి ఉంటారు. తర్వాత మేషంలో రవి ఉచ్చ స్థితిలో ఉండడం, మీనంలో గురు శుక్రులు ఉండడం, లేదా మీనంలో శుక్రుడు ఉచ్చం, మేషంలో రవి ఉచ్చం, కర్కాటకంలో గురువు ఉచ్చం. ఇది కూడా అద్భుతమైన రాజయోగం. అయితే మీరు ఏ యోగం అనుభవించాలన్నా లగ్నాధిపతి బలంగా ఉండాలి. సో కర్కాటక లగ్న జాతకులు సహజంగానే అదృష్ట అవకాశాలు అధికంగా పొందేవారు. ముఖ్యంగా చర లగ్నాలకు అదృష్ట అవకాశాలు పదే పదే ఏర్పడుతుంటాయని తెలియజేస్తూ ఇంకొక ముఖ్య వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. ధన్యవాదాలు.